ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ రెండు చోట్ల ఎన్డీఏ అధికారంలో ఉందని, డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని చెప్పి పదే పదే చెప్పుకుంటూ ఉన్నారు. మరి డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తున్న పనులు చూస్తే అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంది అని అనిపిస్తుంది. వీళ్ళు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీని మిథున్ రెడ్డిని 2 నెలల పాటు లిక్కర్ కేసులో మీరు జైల్లో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అతన్ని జైల్లో పెట్టింది. ఆయన బెయిల్ పొంది బయటకు వచ్చిన వెంటనే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన్ని యుఎన్ఓకి పంపిస్తూ ఉన్నాడు. ఐక్యరాజ్య సమితిలో మన భారతదేశం తరఫున పోయే డెలిగేషన్లో ఆయనకి వీడ్కోలు పంపుతా ఉన్నారు. మరి ఇక్కడ మేమే అక్కడ మేమే అని చెప్పేవాళ్ళు, మరి ఒక పక్కేమో మీరు జైలు పంపుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం, లిక్కర్ మాఫియా అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరోవైపు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రతిష్టను అక్కడ చెప్పడానికి అదే ఎన్డీఏ ప్రభుత్వం ఆయన్ని యుఎన్ఓకి పంపుతుంది. మీకేమైనా సిగ్గుంది అని నేను అడుగుతాను. ఈ ప్రధానమంత్రికి సిగ్గు లేదు, మన ముఖ్యమంత్రికి ఎగ్గు లేదు. సిగ్గు శరం లేకుండా ఇలాంటి పనులు మీరు చేస్తూ ఉన్నారంటే మరి ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు తను చేసిన తప్పుకి అతనికి ఎంపీకి క్షమాపణ చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు నిజంగా లిక్కర్ మాఫియా, లిక్కర్ డాను, లిక్కర్ కేసులో ఉన్నవాడు, వందల కోట్ల రూపాయలు దాంట్లో లంచాలు తిన్నవాడని కేసు పెడితే అతను మరి మీ ఎన్డీఏ ప్రభుత్వమే నీవు గొప్పగా చెప్పుకుంటున్నాడు ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన ఇవాళ ఐక్యరాజ్య సమితికి ఎందుకు పంపుతా ఉన్నాడు? కాబట్టి ఏమంటే రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. మీరు సిగ్గులేని రాజకీయాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడుపుతూ ఉన్నారు. మీరు మోడీతో కుమ్మక్కై, మోడీకి తల వంచి, మోడీతో లాలూచిబడి ఈ దిక్కుమాలిన రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడుపుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని అటు బీజేపీ నాయకులను ఇటు తెలుగుదేశం నాయకులు ఇద్దరిని కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.